క్రిస్మస్ జరుగుతుంది. మా క్రిస్మస్ జాయింట్ ఎగిరిపోయాయంట. ఏమి ఎగిరిపోయాయంట? ఏమి ఎగిరాయంట? వాళ్ళ క్రిస్మస్లో జాయింట్లు ఎగిరిపోయాయంట. ఇంకోటి అంటాడు, మా క్రిస్మస్లో మేకలు 10 మేకలు తలకేళ్ళు వేసిపోయినాయంట. మేము తలకేళ్ళలాగా కాదు, జాయింట్లు ఎగరని కాదు, దేవుడు మెచ్చుకుని క్రిస్మస్ ఎలాంటిదని అంటాను. అక్కడక్కడ రోడ్ల పక్కన ఉంటారు, ప్లాట్ఫారం మీద ఉంటారు. ప్లాట్ఫారం ఈ చలికాలంలో గుడ్డ కూడా ఉండదు కట్టుకోవడానికి. మొన్న ఒక ఆయన రోడ్డు మీద వస్తూ ఉంటే ఆ రాత్రి 10 ఎంత అవుతుంది, బండేసుకు వస్తున్నాడు. బండేసుకు వస్తూ ఉంటే రోడ్డు మీద బరక కప్పుకుంటున్నాడు. బరక చూడండి, ఆలోచించండి. నా ప్రాణం కలగలిగింది. మేము 25 తారీఖు మీద ఉంచాలి ప్రభా. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో, అవునా కదండి? ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు ప్లాట్ఫారం మీద? ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు తినడానికి తిండి లేని వారు? కాబట్టి అలాంటి వారికి ఈ సంవత్సరం మరింత ఎక్కువగా పంచాలి ప్రభు అనుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నా ప్రియ దేవుడు నిజ క్రిస్మస్కి అర్థం లేకుండా పోయింది. తప్పు మాట్లాడుతున్నా? మన ఇంట్లో ఫంక్షన్కి మనమే తింటున్నాం, మన ఇంట్లో క్రిస్మస్కి మనమే చేసుకుంటున్నాం. నేను అంటున్నాను, కనీసం ఒక్కడికైనా పోయిన సంవత్సరం చాలా మంది చేశారు, చాలా మంది ఒక్కొక్కరు 4 రేసుకి 5 రేసుకి 10 మందికి ఎన్ని బ్లాంకెట్ దుప్పట్లు పెంచారు. చాలా మంది దుప్పట్లు కొనమని ఇచ్చారు. అంతేకాకుండా అండి మన వాళ్ళు చాలా మంది భోజనం కూడా ఏర్పాటు చేశారు. భోజనం కూడా ఏర్పాటు చేసి పంచిపెట్టుకుంటే వెళ్ళాం. ఉదయం సాయంత్రం 6:30కి బయలుదేరాం. 6:30 7 గంటలకి, రాత్రి వచ్చేసరికి 10 అయిపోయింది. ఒకసారి అయితే 11 కూడా అయిపోయింది. నేను అలా ఊరి మీద పడి ఏమండి ఆ క్రిస్మస్ దినాలు చాలా మంది రోడ్ల మీద మీకు తెలుసా, క్రిస్మస్ అనేసరికి పేదవాళ్ళకి పండుగ, క్రిస్మస్ అనేసరికి వస్త్రాలు లేని వారికి పండుగ, క్రిస్మస్ అనేసరికి రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు పండుగ. ఏంటో తెలుసా, ఈరోజు యేసుప్రభువు వారి పుట్టినరోజు. కాబట్టి చాలా మంది ఆయన పేరట వచ్చి మనకేమిస్తారు, ఆహారం ఇస్తారు, వస్త్రాలు ఇస్తారని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను అంటాను, వారి కొరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. మనం ఎవరికొని చూస్తాం, మనకు